అనన్య పిచ్చిదానిలాగా నటిస్తూ పదే పదే శరణ్యను ఇరికిస్తూ ఉండడంతో అనన్యకు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. ఇక వెంటనే మెంటల్ హాస్పిటల్ వాళ్ళను ఇంటికి పిలిపిస్తుంది. అప్పుడు శరణ్య ఆనందతో, అంటే అత్తయ్య గారు, ఇప్పుడు అక్కకి మీరు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారా, మెంటల్ హాస్పిటల్కి తనని పంపిస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే, అవునమ్మా, ఇది చాలా స్పెషల్ ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్తో ఖచ్చితంగా అనన్య మామూలు మనిషి అవుతుంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అక్కకు నయం అవుతుందంటే అంతకంటే ఏం కావాలి అత్తయ్య గారు, అలాగే అక్కని మెంటల్ హాస్పిటల్కి పంపిద్దామని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇకప్పుడు అనన్య దగ్గరికి వస్తే చంపేస్తాను, నేను మీతో పాటు రాను అని చెప్పి వాళ్ళను ఒక పెద్ద గంట తీసుకొని కొడుతూ ఉంటుంది. ఇక దాంతో మెంటల్ హాస్పిటల్ నుండి వచ్చిన స్టాఫ్ అందరూ కలిసి అనన్య మీద వల విసురుతారు. వలలో తనని పట్టుకొని వ్యాన్లో ఎక్కించుకొని మెంటల్ హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. ఇక ఆ తర్వాత ఆనంద, శరణ్య వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ హాస్పిటల్లో అనన్యను కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టిపడేస్తారు. తర్వాత తన తలకు వైర్లను అమర్చి షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు అలా షాక్ ఇస్తూ ఉంటే అనన్య గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక దాంతో కాంచన అదంతా చూసి అమ్మి అంటూ బయట నుండి అరుస్తూ ఉంటే ఆనంద అనన్యను చూసి నవ్వుతూ ఉంటుంది. మరోపక్క రోహిత్, లీలావతి ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడు కాంచన లీలావతికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది. ఏంటి కాంచన నువ్వు అనేది, అనన్యను మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారా అని చెప్పి లీలావతి షాక్ అవుతూ ఉంటుంది. మరి మొత్తానికి అనన్యకైతే ఆనంద తగిన బుద్ధి చెప్పి చుక్కలు చూపిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.